కోనసీమ జిల్లా ఇరుసుమండలో ఓఎన్జీసీ గ్యాస్ బావి నుంచి వరుసగా రెండో రోజు మంటలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. భారీగా లీక్ అవుతున్న గ్యాస్తో మంటలు కంట్రోల్ తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. అగ్నిమాపక శాఖకు చెందిన 2 అడ్వాన్స్డ్ వాటర్ టెండర్లతో సహా మరో 4 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. 8 మంది అధికారులతో కూడిన 50 మంది సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఓఎన్జీసీ కూడా అడ్వాన్స్డ్ వాటర్ టెండర్, మల్టీపర్పస్ వాటర్ టెండర్, మరో వాహనంతో మంటలను కంట్రోల్ చేసేందుకు యత్నిస్తోంది. ఓఎన్జీసీకి చెందిన 20 మంది అధికారులు, 60 మంది ఫైర్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. అదనంగా మరో 20 మంది ఇంజనీర్లను నరసాపురం యూనిట్ నుంచి పంపించింది. దాని తీవ్రతను తగ్గించి కోనసీమ జిల్లా ఇరుసమండలో ఓఎన్జీసీ గ్యాస్ బావి నుంచి వరుసగా రెండో రోజు మంటలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. భారీగా లీక్ అవుతున్న గ్యాస్తో మంటలు కంట్రోల్లోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. అగ్నిమాపక శాఖకు చెందిన 2 అడ్వాన్స్డ్ వాటర్ టెండర్లతో సహా మరో 4 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. 8 మంది అధికారులతో కూడిన 50 మంది సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఓఎన్జీసీ కూడా అడ్వాన్స్డ్ వాటర్ టెండర్, మల్టీపర్పస్ వాటర్ టెండర్, మరో వాహనంతో మంటలను కంట్రోల్ చేసేందుకు యత్నిస్తోంది. ఓఎన్జీసీకి చెందిన 20 మంది అధికారులు, 60 మంది ఫైర్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. అదనంగా మరో 20 మంది ఇంజనీర్లను నరసాపురం యూనిట్ నుంచి పంపించింది. దాన్ని కోనసీమ జిల్లా ఇరుసుమండలో ఓఎన్జీసీ గ్యాస్ బావి నుంచి వరుసగా రెండో రోజు మంటలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. భారీగా లీక్ అవుతున్న గ్యాస్తో మంటలు కంట్రోల్లోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. అగ్నిమాపక శాఖకు చెందిన 2 అడ్వాన్స్డ్ వాటర్ టెండర్లతో సహా మరో 4 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. 8 మంది అధికారులతో కూడిన 50 మంది సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఓఎన్జీసీ కూడా అడ్వాన్స్డ్ వాటర్ టెండర్, మల్టీపర్పస్ వాటర్ టెండర్, మరో వాహనంతో మంటలను కంట్రోల్ చేసేందుకు యత్నిస్తోంది. ఓఎన్జీసీకి చెందిన 20 మంది అధికారులు, 60 మంది ఫైర్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. అదనంగా మరో 20 మంది ఇంజనీర్లను నర్సాపురం యూనిట్ నుంచి పంపించింది.
ఇక ఇరుసుమండ గ్యాస్ లీక్ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ సంఘటన స్థలం నుంచి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ప్రస్తుతం ఇరుసుమండలో కండిషన్ ఎలా ఉంది? 24 గంటలు గడిచినా సరే ఇప్పటికీ కూడా మంటలు అదుపులోకి రాలేదని చెప్తున్నారు. ఇంకా ఢిల్లీ నుంచి కూడా స్పెషల్ టీం వస్తున్నట్లు తెలుస్తోంది. ఏంటి ప్రెజెంట్ ఉన్న అప్డేట్? ప్రియా, ఇక్కడ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మల్కీపురం మండలం ఇడుసు మండలం దగ్గర జరిగిన బ్లోట్ దాదాపు కట్టడి జరుగుతున్నది. చివరి ప్రయత్నంగా అంటే ఇప్పటి వరకు కూడా వాటర్ తోటి గత 16 గంటలుగా వాటర్ తోటి అక్కడ అంబ్రెల్లా వాటర్ సర్వీసింగ్ అని చెప్పి చేయడం జరిగింది. 4 వాటర్ బాత్ తోటి చేయటారు. ఇప్పుడు చూసినట్లయితే మట్టితో చేస్తున్నారు. మడ్డుతో కలిపి ఈ ఆఖరి ప్రయత్నం చేస్తున్నారు. దీంతో మొత్తం పూర్తిగా కట్టడయ్యే అవకాశం ఉన్నది. మరో కొద్దిసేపట్లోనే ఇదంతా కూడా మొత్తం అంతా కూడా ఈ బ్లోట్ అంతా కూడా నిలిచిపోయే అవకాశాలు ఉంటాయి. ఈ రకంగా చేసినట్లయితే ఇది మొత్తం వాటర్ తోటి చేశారు ఇప్పటి వరకు కూడా. ఇప్పుడు వాటర్ చేసిన తర్వాత ఇప్పుడు మడ్డు దీన్ని ఉపయోగించుతున్న పరిస్థితులు మనం చూడొచ్చు. ఆ చర్యలన్నింటినీ దీంతో చేసిన తర్వాత దాంతో మొత్తం అక్కడ ఉష్ణోగ్రత అంతా కూడా బాగా పూర్తిగా తగ్గుతుంది. ఆ పూర్తిగా తగ్గిన తర్వాత అప్పుడు ఇది అంతా బ్లోట్ అంతగా అదుపులోకి వస్తుందని చెప్పేసి అధికారులు అయితే చెప్పడం జరుగుతున్నది. దీని ప్రకారంగా చూసుకున్నట్లయితే మరో కొద్ది సమయంలోనే కూడా ఈ బ్లోట్ నిలిచిపోయే అవకాశాలు ఉంటాయి. అయితే ఇక్కడ చూసినట్లయితే దీని గురించి గత 24 గంటలుగా ఇంకా ప్రయత్నాలు అయితే కొనసాగడం జరుగుతున్నది. ఇప్పటికీ కూడా మంటలు అయితే కొద్ది వైపు మంటలు వస్తున్నాయి. అలాగే గ్యాస్ విరజిమ్ముతూ మళ్ళీ మంటలు కూడా వ్యాపించడం జరుగుతున్నది. అయితే ఇక్కడ చూసినట్లయితే మంటలు దాదాపు చాలా వరకు కూడా అదుపులోకి రావడం జరిగింది. ఇప్పటి వరకు ఆపరేషన్ 80% పూర్తయిందని చెప్పేసి ఇప్పుడే కొద్దిసేపటి కిందట అమలాపురం ఎంపీ హరీష్ మాధూరు అలాగే రాజోలు ఎమ్మెల్యే దేవా వరప్రసాద్ కూడా ఇద్దరు కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ చూస్తే ఇంకా చివరి దశలో ఉన్నది. అయితే ఢిల్లీ నుంచి వచ్చిన నిపుణుల బృందం కూడా ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళతో పాటు ఇదంతా కూడా ఏ రకంగా చేస్తున్నారనేది ఆపరేషన్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ నుంచి చూసినట్లయితే ఇక్కడ మొత్తం ఇప్పటి వరకు కూడా నీటితోటి కొట్టి ఇదంతా కూడా చేశారు. ఈ నీటితో పాటు ఇప్పుడు మట్టి అలాగే మడ్డు కూడా పంపిస్తున్నారు. దీనివలన అయితే ఇంకా ఉష్ణోగ్రత అంతా కూడా చాలా ఫాస్ట్గా రిలీఫ్ అవుతుంది. దాంతో అక్కడ దగ్గరికి వెళ్ళి ఏదైతే భూమిలోంచి గ్యాస్ వస్తుందో ఆ గ్యాస్ అంతా కూడా కట్టడి చేయడానికి అవకాశం ఉంటుంది. వెంటనే ఆ గ్యాస్ ఏదైతే వస్తుందో బయటకు వస్తుందో ఆ బయటకు దాని వాలుకొక ఆ వెళ్ళకున్న వాలుని సంబంధించి దానికి మూత పెట్టే అవకాశాలు ఉంటాయి. అది మూతను పెట్టినట్లయితే ఇంకా దాన్ని మొత్తం పూర్తిగా కట్టడి చేసినట్టు అవుతుంది. అప్పుడు మంటలు కానీ గ్యాస్ కానీ పైకి వచ్చే అవకాశం ఉండదు. ఈ రకంగానే బ్లోఅవుట్ చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు వరకు కూడా బ్లోఅవుట్లు చూసుకున్నట్లయితే చాలా బ్లోఅవుట్లు జరిగినప్పటికీ కూడా ఈ నిపుణుల బృందం రావటం, అమెరికా నుంచి రావటం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి తప్ప కానీ స్థానికంగా చూసినట్లయితే ఇక్కడ వాళ్ళు మాత్రమే ఇక్కడ స్థానికంగా ఉన్న ఓఎన్జీసీ అధికారులు మాత్రమే ఇక్కడ దీన్ని ఎప్పుడు కూడా కట్టడి చేయడం జరుగుతున్నది. ఈసారి కూడా అదే జరుగుతున్నట్టుగా ఇక్కడికి మనకి తెలుస్తున్నది. ఇప్పటి వరకు కూడా చూసినట్లయితే వీళ్ళంతా కూడా ఇప్పుడు ఇంకా కూడా ఇక్కడ చూసినట్లయితే ఉష్ణోగ్రతలు బాగా తగ్గినాయి అని చెప్పడం జరుగుతున్నది. ఈ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో దగ్గరికి కూడా ఓఎన్జీసీ అధికారులు వెళ్తున్నారు. అలాగే భూమిలో నుంచి గ్యాస్ వస్తున్న పైప్ లైన్కు మూత బిగింపు ద్వారాగా కూడా బ్లోఅవుట్ నిలుపుదల అవుతుందని చెప్పేసి ఇక్కడ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ చెప్పడం జరుగుతుంది. అలాగే బ్లోఅవుట్ ముందు కట్టడి చేయాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఆదేశాలు ఉన్నాయి. దాని ప్రకారమే మేము దీన్ని అంతా కూడా కట్టడి చేస్తామని చెప్తున్నారు. అలాగే ఢిల్లీ నుంచి నిపుణుల బృందం కూడా ఇక్కడికి రావడం జరుగుతుందని చెప్పారు. అలాగే విచారణ కమిటీ కూడా వస్తుంది. దాని తర్వాత బ్లోఅవుట్ అయితే కట్టడి చేసిన తర్వాత దీని మీద ఈ ప్రమాద తీవ్రతకు సంబంధించి కట్టడి చేసే అవకాశాలు ఉంటాయని కూడా ఇక్కడ చెప్పడం జరుగుతున్నది. దీన్ని బట్టి చూసినట్లయితే ఇక్కడ మరో కొద్దిగా సేపట్లోనే అంటే కొంత సమయంలోనే దీన్ని అంతా కూడా పూర్తిగా కట్టడి చేసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తున్నది. ఇక్కడ చూస్తే ఇదంతా కూడా ఇక్కడ చూసినట్లయితే ఇది 1993 నుండి కూడా ఇక్కడ ఈ బావిలో నుంచి డ్రిల్లింగ్ చేసి గ్యాస్ నిక్షేపాలన్నింటినీ కూడా తీయడం జరిగింది. 2013 వరకు కూడా దీనిలోంచి గ్యాస్ నిక్షేపాలు తీశారు. అయితే 20 ఏళ్ళ నుంచి ఈ బావిలోని సహజ వాయువుని నిలిపివేయడం జరిగింది. 2014లో ఈ బావిని నిలిపివేశారు. దీంతో చమురు నిక్షేపాలు వెలికి తీయటం అనేది నిలిపివేయడం జరిగింది. అయితే ఈ బావిలోని చమురు నిక్షేపాలు కూడా ఇవన్నీ కూడా ఎక్కువగా ఉన్నాయి అని చెప్పేసి సిస్మిక్ సర్వేలోని తేలటంతో ఈ బావిలోని
భారీగా చమురు నిక్షేపాలు ఉన్నట్లు సిస్మిక్ సర్వేలో తేలటంతో ఇక్కడ వీళ్ళంతా కూడా చెప్పడం జరిగింది. దాని ప్రకారంగానే 2024లోని డీప్ సీ అని చెప్పి ప్రైవేట్ సంస్థకు ఈ బావిని అప్పగించడం జరిగింది. వాళ్ళు ఒక 2024లో ఇచ్చినప్పటికీ కూడా గత నెల రోజుల నుంచి వాళ్ళు ఇక్కడ ఆపరేషన్ మొదలుపెట్టారు. దీంతో వాళ్ళు అక్కడ చేస్తున్న సమయంలోనే నిన్న ఒక్కసారిగా ఇందులోంచి రాత్రి నిన్న ఉదయం 11 గంటల సమయంలోనే ఒక్కసారిగా గ్యాస్ విరజిమ్ముతూ పెద్ద ఎత్తున రావడం జరిగింది. తర్వాత మంటలు కూడా పెద్దగా వ్యాపించాయి. తర్వాత అప్పటి నుంచి కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో చూసినట్లయితే ఈ ప్రాంతాన్నింటినీ కూడా మొత్తం పూర్తిగా తరలించడం జరిగింది. ఇక్కడ ఉన్న 4 గ్రామాల ప్రజలను కూడా సురక్షిత ప్రాంతానికి తరలించారు. పునరావాస కేంద్రాల్లో కొంతమంది అయితే 300 కుటుంబాల వరకు కూడా పునరావాస కేంద్రాల్లో ఉన్నాయి. మిగతా కూడా ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వివిధ వాళ్ళ బంధువుల ఇంటికి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు పరిస్థితి చూసినట్లయితే పూర్తిగా కట్టడి చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ నుంచి చూస్తున్నామంటే ఇక్కడ నుంచి వాటర్ పంపింగ్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి వాటర్ పంపింగ్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఒక మడ్డు కూడా అప్పుడు లారీ ఏ రకంగా లారీ ఉన్నదో ఈ లారీ ద్వారాగా కూడా మడ్డు పంపించడం జరుగుతున్నది. దాని తర్వాత అక్కడ క్రేన్ కూడా ఏర్పాటు చేశారు. ఆ క్రేన్ కూడా కనిపిస్తుంది. ఇప్పుడు మనకి ఆ క్రేన్ కనపడిన దగ్గర అక్కడికి సంబంధించి ఇప్పుడు మడ్డు కలిపి అక్కడ దాని మీదకి వేయటం జరుగుతున్నది. ఎక్కడైతే బావిలోంచి బ్లోఅవుట్ వచ్చిందో ఆ బ్లోఅవుట్ వచ్చిన దగ్గరికి దాని ఉష్ణోగ్రత తీవ్రతను తగ్గించడానికి ఈ ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. అది చల్లబడిన తర్వాత అక్కడికి వెళ్ళటానికి ఈ ఓఎన్జీసీ అధికారులు క్రమేపీ దాని దగ్గరికి వెళ్ళటానికి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు అదే విధంగా ఇక్కడ కూడా జరగడం జరుగుతుంది. దీంతో ఇక్కడ చూసినట్లయితే ఇంకా మరొక కొద్దిగా గంటల్లోనే ఇది మొత్తం పూర్తిగా కట్టడి చేసే అవకాశం ఉంటుందని చెప్తున్నారు అధికారులు. ప్రజాప్రతినిధులు చెప్పిన దానికైతే ఈ మధ్యాహ్నానికే మొత్తం పూర్తిగా ఈ బ్లోఅవుట్ కట్టడి చేయొచ్చు అని చెప్పేసి అధికారులు అయితే కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు అధికారులు కూడా స్వయంగా ఇక్కడే ఉండి ఇక్కడ వీటిలన్నింటినీ కూడా పర్యవేక్షిస్తున్నారు. అలాగే ఇక్కడ వీళ్ళందరినీ కూడా అంటే ఓఎన్జీసీ అధికారులను ఎప్పటికప్పుడు సంప్రదించి వాళ్ళని అడిగి సమాచారం తెలుసుకొని తర్వాత ఇక్కడ ఏ విధమైన సహాయ సహకారాలు కావాల్సి వచ్చినా సరే అందించడానికి అధికారులు అందరూ నిమగ్నం అయ్యి ఉన్నారు. అందరూ కూడా అప్రమత్తతోటి ముందు ఈ బ్లోఅవుట్ని కట్టడి చేసే పనిలోనే ఉండటం జరిగింది. అయితే మరో కొద్దిగా సేపట్లోనే ఈ మొత్తం బ్లోఅవుట్ అంతా కూడా కట్టడయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి ఇప్పుడు ఇలా అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. దీన్ని బట్టి చూసినట్లయితే మొత్తం పూర్తిగా కట్టడైంది. మిషనరీలు కూడా అవసరమైన మిషనరీలు కూడా బయట నుంచి తీసుకుని వచ్చే ప్రయత్నం కూడా చేయడం జరుగుతుంది. దీంతో ఇక్కడ చూసినట్లయితే ఈ బ్లోఅవుట్ అయితే మొత్తం పూర్తిగా కట్టడి చేయడానికి వాటికి సంబంధించిన వాటర్ని ఈ వాటర్ ఇక్కడ నుంచి అంటే ఈ ఫైర్ ఇంజిన్ ద్వారాగా ఈ వాటర్ని పంపించి తర్వాత దానిలో పంపింగ్ చేయడం ద్వారాగా కూడా ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశాలు ఉంటాయి. ఉష్ణోగ్రతలు తగ్గినట్లయితే అప్పుడు వేడి తీవ్రత తగ్గితే అక్కడికి దగ్గరికి వెళ్ళి అక్కడ ఏదైతే గ్యాస్ పైకి విరజిమ్ముతుందో దాని యొక్క పైపులకి మర బిగించే అవకాశాలు అయితే ఉంటాయి. ఆ ప్రకారంగానే ఇక్కడ ఆపరేషన్ అనేది కొనసాగడం జరుగుతుంది. దీంతో ఇక్కడ చూసినట్లయితే మరో కొద్ది గంటల్లోనే బ్లోఅవుట్ నిలిచిపోయే అవకాశాలు ఉంటాయని చెప్పేసి అధికారులు కూడా చెప్పడం కూడా జరుగుతున్నది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. అవుట్ టు స్టూడియో.